సముద్ర జలాల్లో తిరుగులేని శక్తిగా భారత్. బయర్స్ నేవీ నుంచి బిల్డర్స్ నేవీ దిశగా ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధి. ఐఎన్ఎస్ ఆర్నాల యుద్ధ నౌక విశాఖ కేంద్రంగా జాతికి అంకితం. భారత తీర ప్రాంత రక్షణలో కీలక పాత్ర. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సముద్ర జలాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధి సాధిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆయుధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకునే స్థాయికి చేరుకుంది భారత్. ఈ క్రమంలోనే భారత నౌకదళ రక్షణ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. అదే ఐఎన్ఎస్ ఆర్నాల. దీంతో మరో 11,000 కిలోమీటర్లకు పైగా భారత తీర ప్రాంతం శత్రు దుర్భేద్యంగా మారనుంది. మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఆర్నాల విశాఖ నేవల్ డాక్ యార్డులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో దీన్ని జాతికి అంకితం చేశారు. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్ అంటే సముద్రాలలో శత్రు జలాంతర్గాములను ట్రాక్ చేయడంతో పాటు ధ్వంసం చేయడానికి రూపొందించిన నౌక. ఇది అతి తక్కువ లోతు ఉన్న సముద్ర జలాల్లో చురుగ్గా తిరగగలదు. శత్రు జలాంతర్గాముల జాడ కనిపెట్టడంతో పాటు వాటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడం దీని ప్రత్యేకత. శత్రు దేశాల కమ్యూనికేషన్లను జామ్ చేయడంతో పాటు వాటి దాడులను తిప్పికొట్టే టెక్నాలజీ ఆర్నాల సొంతం. శత్రు దేశాల సబ్మెరైన్లను గుర్తించి వాటిని నియంత్రించేందుకు ఇందులో అత్యాధునిక సోనార్ వ్యవస్థ ఉంది. ముఖ్యంగా ఉపరితలం నుంచి శత్రు దేశాల దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించారు. అలాగే 30 mm నేవల్ సర్ఫేస్ గన్ను ఉపయోగించేందుకు అనువుగా రూపొందించారు. ఇది కూడా పూర్తి స్వదేశీ సాంకేతికతతోనే తయారు కాగా డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ కాంబినేషన్ పై ఆధారపడి నడిచే అతిపెద్ద భారతీయ యుద్ధ నౌక ఇదే కావడం విశేషం. ఇక ఐఎన్ఎస్ ఆర్నాలను 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించారు. ఇది భారత నౌకదళ బలోపేతంగా దిశగా వేసే అడుగుల్లో మొదటిగా భావించొచ్చు. తూర్పు నౌకదళంలోని విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందించే ఐఎన్ఎస్ ఆర్నాల భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇక ఆర్నాల క్లాస్ నౌకలలో ఇది మొదటి నౌక. మరో 15 నౌకల తయారీ వివిధ దశల్లో ఉందని తెలుస్తోంది. కాగా ఆర్నాల శ్రేణి నౌకలను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్థలు నిర్మిస్తున్నాయి. ఆత్మనిర్భర్ నినాదంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ ఆర్నాల రూపొందింది. ఇది అత్యంత నిశ్శబ్దంగా శత్రువు మీద దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాదు దీని వేగం, నావిగేషన్ సిస్టంలను శత్రు దేశాలు పసిగట్టలేవు. ముఖ్యంగా శత్రు దేశాల జలంతర్గాములను తక్కువ లోతును జలాల్లో కూడా గుర్తించేందుకు వీలుగా ఈ నౌకలను ఆర్నాల పేరుతో తయారు చేస్తుంది భారత్. ఇవి సముద్రంలో వేగంగా కదులుతూ శత్రు జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యంతో ఉంటాయి. జలంతర్గాములు, నీటిపై తేలియాడే మైన్స్, చిన్న యుద్ధ నౌకలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. ఈ ఆర్నాల నౌకల పొడవు సుమారు 77.6 మీటర్లు ఉండగా వేగం సుమారు 25 నాటికల్ మైళ్లు, రేంజ్ 1800 నాటికల్ మైళ్లు అంటే సుమారు 3,300 కిలోమీటర్లు. టోర్పోడోలు, రాకెట్లు, ఆధునిక సోనార్లు, ఎలక్ట్రానిక్ డిటెన్షన్ వ్యవస్థలు దీని సామర్థ్యాలు. అయితే ఐఎన్ఎస్ ఆర్నాల అనే పేరు భారత్ నౌకదళ చరిత్రలో కొత్తదేం కాదు.
1972లో సోవియట్ రష్యా డిజైన్ ఆధారంగా తయారైన ఆర్నాలా క్లాస్ పెట్రోల్ వెజల్ రూపంలో నౌకాదళంలో ప్రవేశించింది. దాదాపు 27 ఏళ్ల పాటు సేవలు అందించిన ఆర్నాలా 1999లో విరామం తీసుకుంది. ఇక ఈ పేరు మహారాష్ట్రలోని చారిత్రక ఆర్నాలా కోట. ఇది అరేబియా సముద్రంలో ఓ వ్యూహాత్మక ప్రాంతం. ఆ కోట వారసత్వానికి గుర్తుగా భారత నౌకాదళం ఆర్నాలా అని పేరు పెట్టింది. ఈ క్రమంలోనే 1999లో సేవల నుంచి విరామం పొందిన ఆర్నాలా భారత్ నౌకాదళంలో మళ్లీ ప్రవేశించింది. కానీ ఈసారి పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ, అధునాతన సామర్థ్యాలతో ఎస్డబ్ల్యూసి తరగతికి చెందిన మొట్టమొదటి నౌకగా రూపాంతరం చెందింది. అంటే ఇది ఐఎన్ఎస్ ఆర్నాలాకు భారత్ నౌకాదళంలో సెకండ్ ఇన్నింగ్స్ అన్నమాట. మొత్తంగా ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్స్ అన్ని నావిక దళంలో చేరితే భారత్ సముద్ర తీరం పూర్తి స్థాయిలో శత్రు దుర్భేద్యంగా మారుతుందనడంలో ఏమాత్రం అనుమానాలు అవసరం లేదు.